హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. గైస్, నా ఛానల్కి కనుక ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఆల్రెడీ కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో అయితే ఏ డే ఇన్ మై లైఫ్, అండ్ ఆల్రెడీ మీరు టైటిల్ చూసారనుకుంటా. సో యా, ఇంకా మనం లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. సో మార్నింగ్ అయితే నేనైతే లేచి ఫస్ట్ అయితే వాటర్ అదంతా తాగేసి దాని తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాను. యాక్చువల్లీ నా ఇంతకుముందు వ్లాగ్స్లో నేను ఆల్రెడీ ఫుడ్ అదంతా చూపించాను. సో అందుకని ఈ వ్లాగ్లో అంత డీటెయిల్గా చూపించలేదు. అండ్ మోర్ ఓవర్ నేను కొంచెమే రోజు లేట్గా లేచాను అనమాట. సో నాకు వీడియో తీసుకోవడం అదంతా అసలు టైం కుదరలేదు. సో అందుకనే ఇంక నేను అదంతా ఏం రికార్డ్ చేయకుండా నేను స్టార్ట్ అయిపోయాను. సో నేను కొత్తగా యాక్చువల్లీ జిమ్కి వెళ్ళడం అయితే స్టార్ట్ చేశానండి. అది మా ఆఫీస్లోనే. సో అందుకనే కొంచెం ఎర్లీగా బయలుదేరుతున్నాను. నేను లిటరలీ నార్మల్గా అయితే అంటే ఒక 2 డేస్ ముందు నుంచి స్టార్ట్ చేసిన అనుకోండి. ఈ వీడియో వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 డేస్ అయి ఉంటుంది. సో ఒక 2 డేస్ ముందు నుంచి స్టార్ట్ చేసిన. సో 8:00 అట్లా స్టార్ట్ అయ్యి వెళ్ళేదాన్ని. బట్ ఆ రోజు కొంచెం లేట్గా లేచాను. అస్సలు ఓపిక లేకుండే, ఎందుకంటే చాలా రోజుల తర్వాత జిమ్కి వెళ్తున్నా, వెయిట్స్ అవన్నీ లిఫ్ట్ చేస్తున్నా కాబట్టి కొంచెం ఇట్లా బాడీ సోర్గా ఉండింది అని చెప్పి అస్సలు లేవబుద్ధి కాలేదు. అయినా సరే ఇంకా లేదు అని చెప్పేసి ఇంకా వెళ్ళాను. అందుకనే 8:30కి నేను స్టార్ట్ అయినా. అప్పటికే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. బస్ చూసారు కదా ఎంత రష్గా ఉందో. మార్నింగ్ అయితే నేను పక్కాగా బస్లో వెళ్తా, బికాజ్ కొంచెం తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి. సో ఇది మా ఆఫీస్ జిమ్ అన్నమాట. సో ఈ స్పేస్ ఉంటుంది, పెద్దగా ఏం ఉండదులేండి. ఎక్కువ ఎక్విప్మెంట్స్ అని కూడా మనం ఏం చెప్పలేము. జస్ట్ ఒక చిన్న జిమ్ అంతే. సో లైక్ అట్లీస్ట్ కొన్ని కవర్ చేసుకోవడానికి. యాక్చువల్లీ మా హాస్టల్ దగ్గర కల్ట్ ఫిట్ ఉంది, జాయిన్ అవుదాం అనుకున్నా కానీ బట్ నాకేమవుతుందంటే ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తుంటా కదా, మీరు చూస్తూ ఉంటారు కదా, లైక్ నేను వైజాగ్ వెళ్తా, తమిళనాడు వెళ్తా. సో ఊరికనే ఎందుకు వేస్ట్ అని చెప్పేసి నేనైతే అది ఇంకా వెళ్ళలేదన్నమాట. సో ఇక్కడ ఇంకా నేను మార్నింగ్ నా వర్కౌట్ కంప్లీట్ చేసేస్తాను. ఇక్కడ నుంచి మా ఆఫీస్ వ్యూ అనమాట. సో అలా ఎంజాయ్ చేస్తూ ఫస్ట్ అయితే కొంచెం వెయిట్ లిఫ్టింగ్ చేసేసేసి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసేసి దాని తర్వాత నేను కార్డియో చేస్తాను. నేను ఎక్కువ వెయిట్ అంతా లిఫ్ట్ చేయను, బికాజ్ లైక్ ట్రైనర్ ఎవరు లేరు, ఎందుకైనా మంచిది ఏమైనా పట్టేస్తే ఎందుకు అని చెప్పి మాక్సిమం 5 లేదా 10 అంతే. హ్యాండ్స్ అప్పర్ బాడీ అయితే 2.5 2.5 అంతే. సో ఇంకా పైకి వచ్చేసేసి యాక్చువల్లీ ఆ రోజు నాకు కొంచెం మా మేనేజర్తో మీటింగ్ ఉండే అనమాట. సో తనని కలిసేసి అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఆల్మోస్ట్ నేను 11:30కి అట్లా చేసిన అండి. సో ఇంక అక్కడే కూర్చొని నేను నా వెజిటబుల్ జ్యూస్ అవన్నీ తాగేసాను. సో అదనమాట. నేను ఆల్రెడీ లైక్ ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా చెప్పిన, లైక్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వెజిటేబుల్ జ్యూస్, రాగి జావా ఇది తాగుతా అని చెప్పేసి. సో అందుకని ఇక్కడ అంతా డీటెయిల్గా నేను ఏం చూపించలే ఫుడ్ అదంతా. నేను ఈ మధ్య ఆఫీస్కి లిటరలీ ఒక 5-6 పేర్స్ పెట్టుకున్నా, అవే తిప్పి తిప్పి వేస్తున్నా. అంటే కాటన్ డ్రెస్సెస్. అంటే ఆఫీస్కిలో చల్లగానే ఉంటుంది కానీ బట్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చిరాకు చిరాకు ఉంటుంది కదా. సో అదే కాటన్ వే ప్రిఫర్ చేస్తున్నా అనమాట. సో ఇంకా తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చాను నేను ఇక్కడ కెఫ్టీరియాకి. యాక్చువల్లీ మా అక్కడ లైక్ కెఫ్టీరియాలో సంథింగ్ లైక్ ఎవరో ఒక రెస్టారెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు ఇట్లా పావ్ బాజీ అవన్నీ చేస్తున్నారు. చాలా మనసు లాగింది. బట్ నో సౌమ్య, నో అనుకొని నేనైతే అవన్నీ ఏం తినలే. బట్ మీరు చూస్తారని చెప్పి నేను అయితే వీడియో రికార్డ్ చేసా. అక్కడ మెన్యూ ఉంది చూడండి, పావ్ బాజీ, ఇంకా రాజ్ కచోరీ, బేల్పూరి, లైక్ ఈ 4-5 ఐటమ్స్ వాళ్ళు పెట్టారనమాట. సో అవి ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. సో చాలా మంది తిన్నారు. నేను ఎవరు ఐ మీన్ అండ్ మోర్ ఓవర్ ఈ వ్లాగ్ లో నేను తప్పితే ఎవరు కనిపించరండి, బికాస్ మా కొలీగ్స్ అందరూ చెప్పాను కదా వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ మోడల్ ఇవన్నీ అయ్యేసరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వస్తారు అయినప్పుడు. అండ్ ఇది నా లంచ్ అనమాట. యాక్చువల్లీ లైక్ నేను ప్రతిసారి చెప్తా కదా, లైక్ నేను కుక్ చేసుకుంటా అది ఇది అని చెప్పి. బట్ అప్పుడప్పుడు కొన్ని డేస్ ఉంటాయి లైక్ నేను నాకు అసలు ఓపిక ఉండదు కుక్ చేసుకోవడానికి అదంతా. సో ఇంకా అలాంటి టైంలో నేను హాస్టల్లో పెట్టింది తింటాను అనమాట. సో యాక్చువల్లీ ఇది ముందు రోజు నైట్ కుక్ చేసింది నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ వచ్చి ఇక్కడ నేను వెయిట్ చేసుకుంటా. యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ బ్యాడ్. బట్ ద డే నాకు ఇంకా అసలు ఓపిక లేదు అన్న టైంలో నేను ఇంకా ఇది
తీసుకొని వెళ్తాను, అట్లా చేస్తాను ఎప్పుడో ఒకసారి అన్నట్టు. సో ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు కదా, సో ఇంక అందుకనే అనమాట. సో ఇక్కడ నేను ఇంకొకదాన్నే లంచ్ చేస్తున్నా. నాకు ఈ మధ్య అలవాటు అయిపోయిందండి యాక్చువల్లీ. లైక్ ఒక్కదాన్నే లంచ్ చేయడం, వెళ్ళడం, బయటకు వెళ్ళడం, లైక్ ఇవన్నీ నాకు అలవాటు అయిపోయి. ఒకప్పుడు అయితే కొంచెం అట్లా ఇబ్బందిగా అనిపించేది కానీ బట్ దీస్ డేస్ నాకు అది చాలా అలవాటు అయిపోయింది. ఒక్కదాన్నే ఏ మొహమాటం లేకుండా కూర్చొని తినేస్తాను, ఒక్కదాన్నే బయటకు వెళ్ళిపోతా, లైక్ ఎవరి మీద డిపెండెంట్ అవ్వను. అండ్ మేబీ లైక్ బయట ఉంటే లేకపోతే అడల్టింగ్ అంటే ఇదేమో అనిపిస్తుంది నాకు. సో నాలా మీరు కూడా ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. లంచ్ తిన్న తర్వాత మస్తు నిద్ర వస్తుంది కదా. సో నాకు కూడా ఇక్కడ నా ఫేస్ చూసారు కదా, ఫుల్ నిద్ర నిద్ర ఉండే. అబ్బా చాలా నిద్ర వచ్చింది. ఇంకా అలా టైం పాస్ చేస్తున్నాను నేను. నేను ఒక్కటి నోటీస్ చేశాను, లైక్ యాక్చువల్ అది రోజు ఉంటుందంట. లైక్ మా వేరే వాళ్ళు చెప్పారు అక్కడ కూర్చునే వాళ్ళు, ఆ ర్యాట్ పట్టుకునేది ఉంటది కదా, అది ఉండింది. అయ్యా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని నేను అది వీడియో తీసాను. సో దాని తర్వాత ఏమైందంటే యాక్చువల్లీ నాకు కొత్త కొలీగ్స్ పరిచయం అయ్యారు. సో వీళ్ళు అన్నమాట లైక్ వాళ్ళు ఇక్కడే పక్కన పక్కన బెంచ్లు వాటి దగ్గర కూర్చుంటారు. సో వాళ్ళతో అట్లా ఇంటరాక్ట్ అయ్యాను, ఇట్లా చాయ్ తాగాము. దాని తర్వాత ఇంకా ఈవినింగ్ నేను శాండ్విచ్ తిన్నా, వెజ్ శాండ్విచ్. అంటే వెజ్ శాండ్విచ్ అంటే వాడు ఏం పెట్టలేదు యాక్చువల్లీ. లోపల టొమాటో, ఆనియన్ అండ్ క్యాప్సికమ్ విత్ కీరా పెట్టేశాడు. పైన లైట్ గా చీజ్ వేశారు. ఇది క్యాలరీస్ వాళ్ళు మెన్షన్ చేసింది 225 క్యాలరీస్ అని మెన్షన్ చేశారు. సో అంత ఉండకపోవచ్చు అని నా ఫీలింగ్, ఎందుకంటే చీజ్ ఫీలింగ్ అక్కడ ఏం లేదండి. జస్ట్ వెజిటేబుల్స్ లోపల పెట్టారు, పైన శాండ్విచ్ బ్రెడ్ ఉంది అంతే. బట్ నేను సాస్ తిన్నా కదా, మేబీ లైక్ ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే సాస్లు షుగర్ అదంతా ఉంటుంది అని చెప్పి. సో ఈవినింగ్ కి నేను ఆ రోజు ఫ్రూట్ అవన్నీ ఏం తీసుకోలేదు, చెప్పా కదా నాకు ఓపిక లేదు అని చెప్పి. సో ముందు కూడా నేను అసలుకి ఏం ఫ్రూట్స్ కానీ ఏం కానీ చేసుకోలేదు. అంటే నేను ఎవ్రీ 2 days కి అట్లా ఫ్రూట్స్ కానీ లేకపోతే ఇంకేదైనా గ్రాసరీస్ కానీ అట్లా ఫర్ 2 days కి తెచ్చుకొని పెట్టుకొని స్టోర్ చేసుకొని అట్లా వాడుకుంటూ ఉంటా అనమాట. సో ఇంకా నాకు ఆ రోజు ఓపిక లేక సరే అని చెప్పేసి వదిలేసాను. సో ఇంకా అందుకని ఈవినింగ్ వెజ్ శాండ్విచ్ తింటున్నా. బెంగళూరులో క్లైమేట్ ఈ మధ్య కొంచెం కొంచెం మారుతూ ఉంది. యాక్చువల్లీ నేను వచ్చిన రోజు నుంచి వర్షాలు పడుతున్నాయి, అంటే ముందు ఒకసారి పడింది లేండి, దాని తర్వాత నేను వచ్చిన రోజు దగ్గర నుంచి కొంచెం ఫ్రీక్వెంట్ గా పడుతున్నాయి. సో ఈ రోజు కూడా యాక్చువల్లీ వర్షం పడేటట్టు అనిపించింది, అంటే క్లౌడ్స్ అవన్నీ వచ్చేసాయి. సో నేను ఇంకా అందుకనే ఎందుకు వచ్చిన గోలా అని చెప్పి 5:30 కల్లా స్టార్ట్ అయిపోయాను. నార్మల్గా అయితే 6:30 వరకు ఉంటాను. బట్ ఎందుకు అంటే ఆ రోజు నేను అంబ్రెల్లా కూడా తీసుకుపోలేదు. సో ఇంకెందుకులే రిస్క్ అని చెప్పేసి నేను ఇదే స్టార్ట్ అయిపోయినా. యాక్చువల్లీ నేను నా ఆఫీస్ లైక్ మా టెక్ పార్క్ లోపల దగ్గర నుంచి నా హాస్టల్ కి నేను నడుచుకొని వెళ్తాను. ఆల్మోస్ట్ 3 to 3.5 km ఉంటుంది. సో ఈవినింగ్ అయితే నేను ఎవ్రీడే అట్లనే నడుచుకొని వెళ్తాను అనమాట. మార్నింగ్ వర్కౌట్ అయిపోతుంది, ఈవినింగ్ లోపలికి నాకు మొత్తానికి 10,000 steps అయితే కంప్లీట్ అవుతాయి అని చెప్పేసి. సో ఆ రోజు ఇంకా వర్షం పడితే మళ్ళీ నడవలేనేమో అనే భయంతో కూడా నేను ముందే నడుచుకొని వెళ్ళిపోయినా. సో ఇది మా టెక్ పార్క్ లో ఒక స్పేస్ అనమాట. అంటే ఇక్కడ గేమింగ్ ఉంటుంది, అంటే లైక్ బాక్స్ క్రికెట్ ఉంటుంది. అండ్ మనకి నార్మల్ గా ఇక్కడ కూర్చొని కూడా గేమ్స్ ఉంటాయి, లైక్ చెస్, క్యారమ్ బోర్డ్ అవి కూడా ఆడొచ్చు. అండ్ సిట్అవుట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. సో మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ ఇంకా లైక్ చేస్తున్నారు. సో రీసెంట్ అని చెప్పలేంలేండి, ఒక 8 months నుంచే ఇది ఓపెన్ ఉండింది. నేను రీల్ కూడా అట్లా చేసినది ఇది. సో నా ఛానల్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. సో ఇది మా టెక్ పార్క్ లో ఒక స్పేస్ అనమాట. ఈ స్పేస్ చాలా బాగుంటది యాక్చువల్లీ. అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి అటువైపు. సో మొత్తం గ్రీనరీ. యాక్చువల్లీ మా టెక్ పార్క్ లో ఎక్కువ చెట్లు, డిఫరెంట్ చెట్లు అన్ని చాలా బాగుంటాయి. ఈవినింగ్ అవన్నీ అలా చూసుకుంటూ వెళ్తాను, భలే టైం పాస్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా మెల్లమెల్లగా క్లౌడ్స్ బ్లాక్ అవుతున్నాయి. సో ఇంకా అందుకని నేను రిస్క్ అయితే అసలు తీసుకోలేదు, అందుకని నేను స్టార్ట్ అయిపోయినా. ఇట్లనే మంచిగా సాంగ్స్ వింటూ నేను వెళ్ళిపోతాను అనమాట ఈవినింగ్.
అండ్ ఇక్కడ ఇంకొక స్పేస్ దగ్గర ఇట్లా చెస్ పెట్టారు. ఇంత పెద్ద పెద్దవి. యాక్చువల్లీ నాకు చెస్ అస్సలు రాదు. అసలు ఆ గేమ్ కూడా ఎట్లా ఆడతారు ఏంటి కూడా అసలు నాకు దాని గురించి ఏం తెలియదు. బట్ ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వాళ్ళు మా ఆఫీస్ వాళ్ళే సీజీ ట్యాగ్ ఉంది చూడండి. సో వాళ్ళు ఇక్కడ ఆడుతున్నారు అనమాట. సో అదే నేను చూసి రికార్డ్ చేస్తున్నా. అండ్ మీకు ఎవరికైనా చెస్ వస్తే కమెంట్ చేయండి. అండ్ ఆఫీస్ లో చెప్పిన కదా ట్రీస్ అన్ని చాలా బాగుంటాయి అని చెప్పి. ఇది మార్నింగ్ టైమ్స్ లో చూస్తే ఈ సన్ కి ఇంకా ఎక్కువ ఇట్లా షైన్ అవుతూ ఉంటుంది ఆరెంజ్ కలర్. ఇంకా కెమెరా చాలా జస్టిఫై చేస్తలేదు కానీ బట్ రియల్ గా చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సో ఇది ఒక చిన్న మా ఆఫీస్ కాదు, మాకు టెక్ పార్క్ టూర్ అనమాట. నా ప్రీవియస్ వ్లాగ్ లో అట్లా చూపించలేదు, సో అందుకని ఇప్పుడు చూపిద్దాము అని చెప్పేసి తీసాను. అండ్ ఈవినింగ్ ట్రాఫిక్ వచ్చేసి కంపారిటివ్లీ ఎవ్రీడే కన్నా ఈరోజు చాలా తక్కువ ఉంది. మామూలుగా అయితే ఇంకా ఎక్కువ ఉంటుందండి. అసలు ఫుల్ ఇట్లా ఆ స్పేస్ కూడా ఉండదు మధ్యలో. సో ఈ రోజు అయితే ఇంకా చాలా బెటర్. సో ఇది స్కై వాక్ అనమాట. నేను క్రాస్ చేసి అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతాను నా ప్లేస్ కి. ఇంకా లేదు అంటే మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళి క్రాస్ చేయాలి. అదేదో స్టార్టింగ్ లోనే క్రాస్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడే క్రాస్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. సో బెంగళూరులో స్కై వాక్ అనేది చాలా కామన్, లైక్ ఎక్కువ ఉంటాయి. అంటే నేను చూసిన ప్లేసెస్ మటుకు బస్ స్టాండ్ దగ్గరే స్కై వాక్ అవి ఉంటాయి. చాలా ప్లేసెస్ ఇక్కడ అవ్వచ్చు, కుందల్హలి గేట్ దగ్గర అట్లా నేను చాలా దగ్గర చూసాను, బెలందూర్ వాటి దగ్గర. సో ఇటు సైడ్ అంతా ఈ స్కై వాక్ అనేది చాలా బాగుంటుంది. నాకు బెంగళూరు స్టార్టింగ్ లో కొంచెం అంతగా అనిపించలేదు కానీ బట్ పోను నాకు చాలా నచ్చుతుంది యాక్చువల్లీ. నాకు ఏమో మంచిగా అనిపిస్తుంది బెంగళూరులో ఉంటుంటే కూడా. ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా కజిన్స్ లేకపోతే ఇట్లా ఫ్యామిలీ అట్లా ఉంటే ఇంకా మేబీ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాను ఏమో. ఇప్పుడు ఒక్కదాన్నే ఉండడంతో అప్పుడప్పుడు కొంచెం లోన్లీ అనిపిస్తుంది కానీ మిగతాదంతా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇట్లాగే నేను ఇంకా నడుచుకొని వెళ్ళిపోతాను అనమాట, మాస్క్ అది పెట్టుకొని. చూసారు కదా మీరు గాలి అదంతా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఆ రోజు ఇంకా మంచిగా గాలి స్టార్ట్ అయిపోయింది. నేను అందుకనే ఫాస్ట్ గా ఇంకా నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నా హాస్టల్ కి. కరెక్ట్ గా ఇంకొక 2 to 3 minutes హాస్టల్ కి వస్తున్నాను అనగా చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయండి. అమ్మో ధన్యమని ఇంకా నేను పరుగు వెళ్ళిపోయాను. ఇంకా అట్లా హాస్టల్లో అడుగు పెట్టనో లేదు, రూమ్ కి వెళ్ళనో లేదు. ఇంకా చూసారు కదా, మీకు కనిపిస్తుంది కదా, ఫుల్ వర్షం పడిపోయింది. అప్పుడు అనుకున్నా అమ్మయ్య అయితే మనం ముందే స్టార్ట్ అయిపోయి మంచి పని చేసాము అనుకున్నాం. లేకపోతే తడిచిపోయాము అనుకోండి, అదొక తలనొప్పి ఎందుకు చెప్పండి ఇప్పుడు. సో గాయస్ నేనైతే హాస్టల్కి వచ్చేసాను అనమాట. సో ఇంకా వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే లైక్ రేపటికి నేను సెట్ చేసుకుంటా ఫుడ్ అదంతా. సో అండ్ వచ్చేటప్పుడు నేను ఇట్లా బనానాస్ అవన్నీ తెచ్చుకున్నా. ఇక్కడ ఇవన్నీ ఇదిగో పెరుగు అవన్నీ తెచ్చుకుని ఇక్కడ సెగ్రిగేట్ చేసుకున్నాను, చూసారు కదా. సో ఇవన్నీ సెగ్రిగేట్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఫస్ట్ ఇవి బిర్యానీ మసాలాకి సంబంధించినవి తెచ్చుకున్నానండి. అంటే నాకు సోయా పులావ్ తిందాం అనుకున్నాను, రేపటికి లైక్ సోయా పులావ్ చేసుకుందాం అనుకున్నాను. బట్ సడన్గా ఎందుకో నాకు దద్దోజనం తినాలనిపించింది. నాట్ ఇప్పుడే కాదు, ఒక 2 to 3 days నుంచి అనిపిస్తుంది. బట్ అట్లా పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాను అనమాట. సరేలే అని చెప్పి ఈరోజు చేసుకుందాము అని చెప్పేసి అయితే ఇంకా రేపటి లంచ్కి అయితే చేసుకుందాం అని చెప్పి అయితే తెచ్చుకున్నాను. సో ఇంకా దానికోసం అని చెప్పి నేను జీడిపప్పులు తెచ్చుకున్నా. ఇందులో 7 ఉన్నాయి అంతే, 20 rupees అంట. మా డాడీ తెస్తుంటే నాకు ఏం అర్థమవుతలేదు. బట్ బయట గ్రోసరీస్ అయితే ఘోరంగా ఉన్నాయి. ఒక పోమోగ్రానైట్ 55 rupees చెప్పాడండి. నేను ఎందుకులే ఒక్కదానికి అని చెప్పి నేను తెచ్చుకోకుండా 2 bananas తెచ్చుకున్నాను. ఎందుకు ఒక్కదాన్ని అని చెప్పి. సో ఇంకా పెరుగు కూడా తెచ్చుకున్నా, ఇదిగోండి అయ్యో ప్యాకెట్ ఇందులో యాక్చువల్లీ వేసేసుకున్నాం అనమాట ఆల్రెడీ. సో లంచ్కి అట్లా సెగ్రిగేట్ చేసుకున్నా. అండ్ బ్రేక్ఫాస్ట్ ఎట్లా రాగి జావా అది కాబట్టి, నట్స్ రాగి జావా కాబట్టి అది ప్రాబ్లం ఏం లేదు. ఫ్యాన్ వేయలేదండి, ఉక్క పెడుతుంది. మళ్ళీ వేస్తే ఇక్కడ సౌండ్ వస్తుంది ఈ ఫ్యాన్. సో మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేనైతే వేయలేదు. అండ్ అండ్ ఇంకా నేను ఏం చేసుకోవాలి రేపటికి, వెజిటేబుల్ జ్యూస్ చేసుకోవాలి. దానికి నేను ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాను. బికాస్ లైక్ నేను ఎవ్రీ 2 daysకి అట్లా కట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. సో ఈరోజు ఎట్లనో కట్ చేసిన కాబట్టి అవి రేపటికి కూడా మనకి వస్తాయి. సో ఈరోజు వ్లాగ్ అయితే అది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇట్లా ఆఫీస్ వ్లాగ్. అండ్ ఆఫీస్లో చాలా పార్ట్ నేను చూపించాను.
మీకు. సో ఇక్కడ ఎవరైనా లైక్ ఇలా ఈ ఆఫీస్లో ఎవరైనా వర్క్ చేస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఆల్సో వీఆర్ క్లోజ్ టు 1000 సబ్స్క్రైబర్స్ గైస్. లైక్ మేబీ నా బర్త్డే కల్లా 1000 అవుతుంది అనుకుంటున్నాను. సో హోప్ సో. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై.